ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. పార్లమెంట్ భారత ప్రజాస్వామ్యం ఒక దేవాలయం లాంటిది. అనేక సమస్యలను అక్కడ చర్చించి పరిష్కారం చూపేటువంటి భారత పార్లమెంట్ లో ఈ రోజు కొంతమంది నకిలీ గాంధీలు నిరసన పేరు మీద యువతను రెచ్చగొట్టడం చాలా బాధాకరం. గౌరవప్రదమైనటువంటి కుర్చీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ రోజు కించపరిచే విధంగా పాల్పడడం చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. అనేక ముఖ్య బిల్లును ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో కావాలని నిరసన పేరు మీద యువతను రెచ్చగొట్టి ప్రజాస్వామ్యానికి మచ్చ వచ్చే విధంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలకు వ్యవహార తీరును మేము ఖండిస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, ఆమ్ ఆద్మీ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని వాళ్ళ రాష్ట్రాలలో తెలంగాణలో సైతం నిరుద్యోగ యువత నిరసన తెలిపితే విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దొంగ నిరసనలు చెప్తా ఉన్నది. అదే మాదిరిగా కేరళలో వాటర్ కేన్లతోటి మరి పంజాబ్ లో లాఠీ చార్జ్ పేరు మీద యువతను విచక్షణ రహితంగా దాడులు చేసినటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. వాళ్ళు పాలించేటువంటి రాష్ట్రాలలో ఇష్టానుసారంగా యువత మీద లాఠీ చార్జ్ చేసేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు ఈ రోజు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా వారు చేస్తున్న వ్యవహార శైలిని మేము ఖండిస్తా ఉన్నాం. బంగ్లాదేశ్ లో నేపాల్లో శ్రీలంకలో జరిగినట్టు దాడులు జరుగుతాయని చెప్పి వారు చెప్పడానికి సిగ్గుండాల. ఈ రోజు హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అరెస్ట్ చేయడం ఇది అప్రజాస్వామ్యం కాదని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈ రోజు కేంద్రంలో నీటి పేపర్ లీక్ అయిందని చెప్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను అడుగుతా ఉన్నాను, పార్లమెంట్ లో చర్చించడానికి మీకు ఏం నొప్పి ఉన్నదని. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, పేపర్ లీకేజ్ బాధాకరం, దీని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా మీరు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన మీరు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే కాకుండా నేపాల్లో శ్రీలంకలో బంగ్లాదేశ్ లో పార్లమెంట్ భవనాల మీద దాడి చేసి అక్కడ వేలాది మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఆ నిరసన కార్యక్రమాలు భారతదేశంలో చేసి భారతదేశ అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం విలువలను కాపాడే బాధ్యతాయుతమైనటువంటి భారతీయ యువతంతా కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఈ కీలక సమయంలో భారతదేశ పౌరులందరూ కూడా ఐక్యతగా ఉండి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి మనందరం కూడా అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ చేసేటువంటి చిల్లర రాజకీయాల్ని తిప్పికొట్టాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి